శ్రీమద్ రామాయణము 65వ సర్గము. ఓ రామ, పిమ్మట ఆ మహాముని ఉత్తర దిశను వీడి క్రమముగా తూర్పు దిశకు చేరి తీవ్రముగా తపస్సునర్చెను. ఓ రామచంద్ర, ఇంతకుముందు సంకల్పించిన రీతిగానే 1000 సంవత్సరముల పాటు ఆ మహాముని నిరంతరము మననశీలుడై మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును సాటిలేని రీతిగా దృఢదీక్షతో ఆచరించెను. ఆ ముని తపస్సు ప్రారంభమై 1000 సంవత్సరములు గడిచెను. శరీరము కట్టెవలె అయ్యెను. పెక్కు విఘ్నములు ఎదురయ్యెను. అయినను ఆయన కోపములకు లోను కాలేదు. ఓ రామ, ఆ మహర్షి తిరుగులేని తన పట్టుదలను ఏమాత్రము సడలనీయక తపస్సును కొనసాగించెను. ఓ రఘువర, 1000 సంవత్సరముల తపోవ్రత దీక్ష పూర్తి కాగానే ఆ మహర్షి పారణము చేటుకు అనగా భోజనము చేటుకు సిద్ధపడెను. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియే తనకై ఆ సిద్ధానమును కోరెను. పూజ్యుడైన ఆ మహాతపస్వి మౌనవ్రతము పాటించుచునే ఆ సిద్ధానమును పూర్తిగా బ్రాహ్మణులకు సమర్పించెను. అంతటా విప్రవేషములోనున్న ఇంద్రుడు ఆ అన్నమును నిశ్శేషముగా భుజించెను. ఆ ఋషి తానేమియో భుజింపకే ఉండిపోయెను. అనంతరము ఆ మునివరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించి మరి 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ విధముగా శ్వాసను నిరోధించిన ఆయన శిరస్సు నుండి అగ్ని పెళ్ళుబికెను. ఆ అగ్ని ప్రభావమునకు ముల్లోకములను దగ్ధమైపోచున్నట్లు భ్రాంతికి లోనయ్యెను. అంతటా దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు ఆ తపోరూప అగ్నితాపమునకు వెలవెలబోయిన వారై మూర్ఛితులైరి. వారందరూ దుఃఖాక్రాంతులై బ్రహ్మకడికి ఏతెంచి ఇట్లు విన్నవించుకునిది. ఓ పితామహ, అనేక కారణముల వలన విశ్వామిత్ర మహర్షిని ప్రలోభపరచుటకు, ఆయనకు కోపం తెప్పించుటకును బహురీతుల ప్రయత్నించితిమి. అయినను ఆయన వాటికి లోను కాలేదు. పైగా ఆయన పట్టుదల సడలక తపస్సు వృద్ధి చెందుతూనే ఉన్నది. అతని యందు ఇసువంతియు దోషము కనిపించట్లేదు. మీరు అతని మనోరథమును ఈడేర్చనిచో అతడు తన తపఃప్రభావంచే చరాచరములతో నిండిన ఈ ముల్లోకములను నశింపజేయగలడు. ఆ మహర్షి తపోమహిమచే దిక్కులన్నీయును వ్యాకుల పాటుకు లోనగుచున్నవి. జగత్తు అంధకారమయమగుచున్నది. సముద్రములు కల్లోలితములు అగుచున్నవి. పర్వతములన్నీయును శిథిలమగుచున్నవి. భూమి కంపించుచున్నది. వాయువులు ప్రచండముగా వీచుచున్నవి. జనులు నాస్తికులగుచున్నారు. ఓ బ్రహ్మదేవ, ఏమి చేయుటకును మాకు తోచుకున్నది. ఆ ముని యొక్క మహా తేజస్సు ముందు సూర్యుడును వెలవెలబోచున్నాడు. ముల్లోకములలోని ప్రాణులనియును మానసిక క్షోభకు గురి అయి దిక్కుతోచని స్థితికి లోనగుచున్నవి. ఓ దేవ, పూజ్యుడైన విశ్వామిత్ర మహాముని అగ్నితుల్యుడు. ఆ మహాతేజమూర్తి లోకములను నశింపచేయుటకు సంకల్పింపక ముందే ఆయనను అనుగ్రహించుట యుక్తము. పూర్వము ప్రళయాగ్నిలో వలె ఇప్పుడు అతని తపోమహిమచే ముల్లోకములు పూర్తిగా దహించవేయబడుచున్నవి. కనుక ఆ మహర్షి అభిమతం ఏదైనను కడకు అతడు దేవరాజ్యమునే కోరినను ఇచ్చివేయుడు. అనంతరము దేవతలందరూ బ్రహ్మదేవునితో కూడి మహాపుండైన విశ్వామిత్రుని కడకు వెళ్ళి, బ్రహ్మర్షి, నీకు స్వాగతము, నీ తపస్సునకు మెచ్చితిమి అని మధురముగా పలికిరి. పిమ్మట బ్రహ్మదేవుడు, ఓ కౌశిక, నీ తీవ్రమైన తప ఫలముగా బ్రహ్మత్వము పొందితివి. ఓ బ్రహ్మర్షి, ఈ దేవతల సమక్షమున నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు
శుభ పరంపర కలుగుగాక. ఓ సౌమ్యుడా, హాయిగా వెళ్ళిరమ్ము. పితామహుని ఆశీస్సులను అందుకొని బ్రహ్మాది దేవతకు నమస్కరించి ఆ మహాముని సంతోషముతో ఇట్లు పలికెను. ఓ పితామహ, మీ అనుగ్రహం వలన నాకు బ్రహ్మత్వము దీర్ఘాయువు లభించినవి. కావున ఓంకారము వషట్కారము అనగా యజ్ఞములను చేయించు అర్హత, వేదములు శిష్యులకు బోధించే అధికారము నాకు లభించుగాక. ఓ దేవతలారా, క్షత్రియ విద్యలకు ధనుర్వేదాదులకు మూలమైన అథర్వ వేదమునందును బ్రహ్మ ప్రతిపాదకములైన ఋగ్యజుస్సామ వేదముల అందును పారంగతుడును బ్రహ్మదేవుని కుమారుడును అయిన వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షిగా పేర్కొన్నట్లు దయతో అనుగ్రహించి వెళ్ళుదురుగాక. పిదప దేవతలు జపధ్యాన పరులలో ప్రముఖుడైన వశిష్ఠుని ప్రసన్నునిగా చేసుకునిరి. అప్పుడు ఆ వశిష్ఠుడు ఏవమస్తు అనగా అట్లే కానిమ్ము అనగా యజ్ఞములను చేయించుటకును శిష్యులకు వేదములను బోధించుటకును నీవు అర్హుడవే, నీవు బ్రహ్మర్షివి అయితివి అని విశ్వామిత్రునితో పలికి అతనితో సఖ్యం చేసెను. అంతటా దేవతలను నీవు నిస్సందేహంగా బ్రహ్మర్షివి, నీవు కోరినవన్నీ సమకూరును అని పలికిరి. తరువాత వారు వారి స్వస్థానములకు వెళ్ళిరి. ఈ విధముగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఉత్తమమైన బ్రహ్మర్షి పదవిని పొంది మంత్ర జపత్పరులలో శ్రేష్ఠుడైన వశిష్ఠుని పూజించెను. సఫల మనోరథుడే విశ్వామిత్రుడు తపస్సును కొనసాగించుచునే భూమండలమంతయును సంచరించెను. శతానంద మహర్షి ఇంకను ఇట్లు నుడివెను. ఓ రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యెను. నిజముగా అతడు మునిశ్రేష్ఠుడు. మూర్తిభవించిన తపస్సు, నిరంతరము ధర్మ తత్పరుడు, మహాతేజస్వి, పరాక్రమశాలి అని పలికి మహాతేజస్వి అయిన శతానందుడు మెన్నకుండెను. ఈ శతానందుడు రామలక్ష్మణులకు తెలిపిన విశ్వామిత్రుని వృత్తాంతమును విని జనకుడు వారి సమక్షమున కౌశికునకు అంజలి ఘటించి ఇట్లు నుడివెను. ధర్మాత్మ, ఓ మునీశ్వర, నాపై అనుగ్రహం ఉంచి రామలక్ష్మణులను తోడ్కొని నేను తలపెట్టిన యజ్ఞమునకు దయతో విచ్చేసితిరి. నేను ధన్యుడను. ఓ మహాత్మా, బ్రహ్మర్షులలో ఉత్తముడైన విశ్వామిత్ర మహాముని, మీ దర్శనముచే నేను పవిత్రుడనైతిని. మీ దివ్య దర్శన ప్రభావమున నాకు పెక్కు ప్రయోజనములు సిద్ధించినవి. మహాతేజస్వైన ఓ బ్రహ్మర్షి, శతానంద మహర్షిచే విస్తృతముగా ప్రచురింపబడిన మీ మహాతపస్సును గూర్చి మహాత్ముడైన శ్రీరామునితో పాటు నేనును వింటిని. ఇచ్చట చేరియున్న సత్పురుషులు అందరూ మీ ఉదాత్త గుణములను కూర్చి వినిది. ఓ విశ్వామిత్ర మహర్షి, అవిచ్ఛిన్నముగా కొనసాగిన మీ తపస్సు అద్భుతమైనది, ఊహలకు అందనిది. మీ బలము నిరుపమానము, మీ గుణములు ఇట్టివి అని చెప్పుటకు అలవి కానివి. ఓ ప్రభు, మునివర, ఆశ్చర్యకరములైన మీ కథలను ఎంతగా వినను తనివి తీరుటలేదు. సూర్యుడు అస్తాద్రిని చేరుచున్నాడు. సంధ్యావందనాదులకు ఇది సమయము. తపోధనులలో శ్రేష్ఠుడైన మహాతేజస్వి, మీకు స్వాగతము. రేపు ప్రాతకాలమున మేము దర్శింతును. ఇప్పుడు వెళ్ళుటకు అనుమతిని ఇండు. జనకుడు ఇట్లు పలకగా ఆ మునివరుడు మిక్కిలి సంతుష్టుడాయెను. అతడు తన దర్శనమునకు సంతసించిన సత్పురుషుడగు జనకుని మెచ్చుకునను. వెళ్ళుటకై ఆ రాజునకు వెంటనే అనుజ్ఞనిచ్చెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు మహర్షితో అట్లు పలికి ఆయన అనుమతిని పొంది తన పురోహితులతో బంధువులతో కూడి ఆయనకు ప్రదక్షిణమర్చి తన భవనమునకు వెళ్ళెను. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడును
మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తన నివాసమునకు చేరెను.